కాళేశ్వరం కమిషన్ రేపు ఉదయం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసే ఛాన్స్ ఉంది. నివేదిక అందితే రేపు జరగబోయే కేబినెట్ భేటీలో యథావిధిగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఘోష్ నివేదిక అందితే 2 కమిషన్ రిపోర్టులు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత 2 కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. కాళేశ్వరం కమిషన్ రేపు ఉదయం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. నివేదిక అందితే రేపు జరగబోయే కేబినెట్ భేటీలో యథావిధిగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విద్యుత్ సంస్థల అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఘోష్ నివేదిక అందితే 2 కమిషన్ రిపోర్ట్స్ ను మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత 2 కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. రైట్, 2 కమిషన్ల రిపోర్ట్ పై తదుపరి చర్యలు కూడా ప్రభుత్వం ఉపక్రమించే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఘోష్ కు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్వాగతం పలికారు. రేపు కాళేశ్వరానికి సంబంధించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జూలై 31వ తేదీ నాటికి కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పటికే 7 సార్లు కాళేశ్వరం కమిషన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే చివరి తుది దశకు చేరిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులను కూడా విచారించారు. సుమారు 153 మందిని విచారించిన తర్వాత దాదాపుగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 15 నెలల పాటు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగింది కాళేశ్వరంకి సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీల కుంగుబాటుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన కాళేశ్వరం కమిషన్ అందుకు సంబంధించి లోటుపాట్లను, అదేవిధంగా వ్యక్తుల ద్వారా ఇందులో ఏమైనా లోపాలున్నాయా లేకపోతే వ్యవస్థలో లోపాలున్నాయా అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను రేపు కానీ లేకపోతే ఏ క్షణమైనా కానీ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ లో జరుగుతుంది. ఈ సమావేశం కంటే ముందు కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూలై 31వ తేదీ నాటికి ఆయన పదవీ కాలం వస్తుంది కాబట్టి ఆ లోవుగా ఎప్పుడైనా ప్రభుత్వానికి తన తుది నివేదికను అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదికను అందజేసింది, అదేవిధంగా విజిలెన్స్ కూడా నివేదికను అందజేసింది. ఈ 2 నివేదికలను పూర్తిగా పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు కేబినెట్ ఉంది కాబట్టి కేబినెట్ కంటే ముందే నివేదికను అందజేస్తారా లేకపోతే ఇంకో 2 రోజుల సమయం కూడా పదవీ కాలం ముగిసేందుకు సమయం ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో ఎప్పుడైనా కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తానికి 15 నెలల పాటు జరిగిన ఈ విచారణ అనేది ముగిసిందని కూడా గతంలో వచ్చిన సందర్భంలో కూడా పీసీ ఘోష్ స్పష్టం చేశారు. ఇదే కాకుండా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ తోడు తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో జరిగిన అక్రమాలను తేటతెల్లం చేసేందుకు ఒక కమిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నరసింహారెడ్డి కమిషన్ నియమించిన నరసింహారెడ్డి కమిషన్ తర్వాత జస్టిస్ మదన్ బి లోకూర్ కూడా చివరిగా తన నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. అది కూడా గతంలో జరిగిన కేబినెట్ లోనే అందుకు సంబంధించిన నివేదికను కేబినెట్ లో పెట్టారు. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కానీ దాని మీద ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికను అందజేసిన తర్వాత కూడా కేబినెట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు నివేదికలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోబోతుంది అని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అక్షయ. ఓకే సుధీర్.
కాళేశ్వరం కమిషన్ రేపు ఉదయం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసే ఛాన్స్ ఉంది. నివేదిక అందితే రేపు జరగబోయే కేబినెట్ భేటీలో యథావిధిగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలో అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఘోష్ నివేదిక కూడా అందితే ఈ రెండు కమిషన్ రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది.